డిసెంబర్ నెల 30 తారీఖు మంగళవారము ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. పుష్యమాసము శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజు ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తరముఖ ద్వారం గుండా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి అర్చన చేస్తారు. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని ఉత్తరముఖ ద్వారం గుండా స్వామివారికి అర్చన చేసుకొని స్వామివారికి అనుగ్రహ కృప కటాక్షానికి పాత్రలు కండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న స్వామివారిని అర్చన చేసుకున్న దర్శించుకున్న ఉత్తరముఖ ద్వారం గుండా స్వామివారు మోక్షాన్ని ప్రసాదిస్తారు. మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. అంతటి విశేషమైనటువంటి రోజు ఆ యొక్క ముక్కోటి ఏకాదశి డిసెంబర్ నెల 30 తారీఖు మంగళవారం వచ్చింది. కావున ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి, స్వామివారిని అర్చన చేసుకోండి, స్వామివారికి అనుగ్రహ కృపా కటాక్షానికి పాత్రలు కండి. ఓం నమో వెంకటేశాయ నమః.